కొండ ఎలా ఉంటుందో తెలుసా? రాళ్ళు తెల్లగా ఉంటాయి. అంటే ఆయన రూపాంతరం చెంది మహిమతో ఎలిగిపోయాడు కాబట్టి రూపాంతర కొండ మీద యేసయ్య. సీనాయి కొండ మీద ఒక్క సెకండ్ యెహోవా దేవుడు దిగి వచ్చాడు, అగ్నితో మండిపోయిందే. ఇప్పటికి కూడా సీనాయి కొండ మీద రాళ్ళు ఎర్రగా ఉంటాయి. మన బీరువాళ్ళు పెడతా అప్పుడు తీసుకొచ్చి, నేను మీటింగ్ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తా అప్పుడప్పుడు చేతులు పట్టుకొని. ఎలా ఉంటుంది తెలుసా? ఎర్రగా ఉంటాయి. అంటే అంత సీనాయి కొండ కాలిపోయింది. ఎందుకో తెలుసా నాన్న? ఒక సెకండ్ యెహోవా దేవుడు దిగి వచ్చేసరికి కాలిపోయిందమ్మా. అంత పవర్ఫుల్ గాడ్ 3 మేకులు బిక్కలిపోయాడా? ఏమండి ఏంటండి, ప్రపంచానికి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తే 3 మేకులు బిక్కలిపోయి అంటారేంటి? కేరళ నుంచి ఒక ఆయన వెళ్ళాడు ఢిల్లీ. అది 1973 సంవత్సరం. సుధాకర్ పిళ్ళై, సనాతన బ్రాహ్మడు. సుధాకర్ పిళ్ళైకి అప్పుడు 1973 సంవత్సరంలో మన భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన పేరు ఇప్పుడు కూడా మనం గురు పూజోత్సవం చేస్తారు స్టూడెంట్స్. వెళ్ళాడు సుధాకర్ పిళ్ళై ఎవరికి దగ్గరికి? రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి. ఈయన శిష్యుడు అన్నమాట. సార్ బాగున్నారా? బాగున్నాం సుధాకర్. ఏంటి వచ్చావు సుధాకర్? మేము చూసిపోదామని వచ్చాను సార్. సరే కూర్చోండి. కాసేపు కూర్చొని వాళ్ళిద్దరు టీ తాగుతూ కాసేపు అయ్యా పిచ్చపాటి మాట్లాడుకొని, అప్పుడు మాట్లాడిన తర్వాత సుధాకర్ పిళ్ళై తన గురువు గారు మన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని అడిగాడు, సార్ రాష్ట్రపతి గారు నాకు గురువు గారిని పరిచయం చేయండి, ఒక మంచి గురువు గారిని, మంచి శాంతినిచ్చే ఆయన్ని పరిచయం చేయండి అంటే, సుధాకర్ పిళ్ళై కూర్చో ఇప్పుడే వస్తా అని చెప్పేసి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన గదిలోనికి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఒక పుస్తకం ఇచ్చాడు. ఒక నల్ల అట్ట ఉన్న పుస్తకం ఇచ్చాడు. సుధాకర్ పిళ్ళై బ్రాహ్మడు అన్నాడు, ఏంటి సార్ రాష్ట్రపతి గారు, నేను ఒక మంచి గురువు గారిని పరిచయం చేయమంటే క్రైస్తవుల పుస్తకం బైబిల్ ఇచ్చావేంటి అన్నాడు. సుధాకర్ పిళ్ళై, ఇదిగో ఈ పుస్తకం తీసుకుని వెళ్ళి, బైబిల్ తీసుకుని వెళ్ళి చదువు. ఈ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు నాకు శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఇండియా రాష్ట్రపతి మాట్లాడిన మాటలు చెప్తున్నా, మరి ఈ మైక్ ఎంతవరకు వెళ్తుందో వినాలి మీరు వింటే చాలు నాకు. ఇండియా రాష్ట్రపతి 1973 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేస్ లైక్ దిస్, సుధాకర్ పిళ్ళై ఈ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు నాకు శాంతినిచ్చాడు, నాకు గురువు అయ్యాడు. నీకు తీసుకుని వెళ్ళి ఇంటికి తీసుకెళ్లి కేరళ తీసుకెళ్లి మీ ఇంట్లో చదువు, నీకు కూడా శాంతి సమాధానం గురువు అవుతాడు, ఇస్తాడు శాంతి. ఒకవేళ నీకు శాంతి ఇవ్వకపోతే మళ్ళీ నన్ను వచ్చి కలువు, మనం మాట్లాడుకుందాం అని చెప్పాడు. సుధాకర్ పిళ్ళై సనాతన బ్రాహ్మడు ఆ పుస్తకం తీసుకుని బైబిల్ తీసుకుని వెళ్ళి కేరళ వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళాడు. సుధాకర్ పిళ్ళై మళ్ళీ రాష్ట్రపతి గారిని కలవటానికి మళ్ళీ వెళ్ళలేదు. సుధాకర్ పిళ్ళై పేరు మార్చుకున్నాడు. సుధాకర్ పిళ్ళై అల్లా పాల్ సుధాకర్ పిళ్ళై అయిపోయాడు. మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జైళ్లలో సూపర్ సేవ చేశాడు ఒక సనాతన బ్రాహ్మడు సుధాకర్ పిళ్ళై. 3 మేకులు విక్కలేకపోయాడని చెప్పినటువంటి రాధా మనోహర్ దాస్ ఇచ్చిన కౌంటర్ ఏంటి తెలుసా నాన్న? చూడండి ఏమండోయ్, యేసు ప్రభు సమాధి లోపలికి 10 సార్లు వెళ్ళా. సమాధి మీద ఒక తలుపు ఉంటుంది, తలుపు మీద ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది. ఇంగ్లీష్ లో నా కోసం చెప్తాను, తెలుగులో మీకోసం చెప్తాను. ప్లేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, పర్సన్ ఇస్ ఇంపార్టెంట్, పర్సన్ ఇస్ నాట్ హియర్ ఫర్ హీ ఈజ్ రిజన్. తెలుగులో స్థలం ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం. ఆ వ్యక్తికి లేడో లేచి ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడో. ఏమండోయ్, మొన్న ఒక కడప జిల్లా వెళ్ళా నేను, అదేదో నాకు గుర్తు రావట్లా. అక్కడే ఒక ఆయన కాలజ్ఞానం రాశాడు, బాబురావు గారు చూపిస్తాం రండి గుహ అని చెప్పారు. రాసిన తర్వాత ఇంకో చోటుకి వెళ్ళి చచ్చిపోయాడు. బతికుండగానే సమాధి చేయమని చెప్పాడంట ఆయన, లెగుస్తానని చెప్పాడంట. ఇంతవరకు ఆ ముసలోడు లేవలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి లేండోయ్. నాన్న వింటున్నావా? యేసుక్రీస్తు ప్రభు అందరికి దేవుడు 3 మేకులు. ఇంకోటి అన్నాడు అక్కడ, ఏమన్నా అంటే, ఏమండి మరియమ్మ మనిషే కదండి, యేసు ప్రభు కూడా మనిషి అంటే, మరియమ్మకు పుట్టాడు కదా యేసు ప్రభు, మరియమ్మ మనిషి, యేసు ప్రభు కూడా మనిషి. మరియమ్మ రక్తం మామూలు రక్తమే కదండి, యేసు ప్రభు రక్తం కూడా మామూలు రక్తమే. ఇంకేంటండి మీరు అందరూ బయలుదేరి కూర్చున్నారు ఈ మీటింగ్ లో? ఏంటంటే ఇంట్లో స్పెషల్? ఏమండి సుధాకర్ గారు, సురేష్ గారు మందిరం కడతామేంటి, మేము మందిరం కడతామేంటి, మేము సేవ చేయడం ఏంటి, అన్నయ్య గారు తెలిసా ఎందుకు చేస్తున్నాం తెలుసా మేము? నాన్న విను, యేసుక్రీస్తే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు బ్లడ్ పవిత్రమైంది. ఆయన తప్పితే ప్రపంచంలో ఎవరి ద్వారా నువ్వు స్వర్గానికి వెళ్ళలేవో. హల్లు చెప్పు.
నంబర్ 1, జాగ్రత్త వినండి ఈ పాయింట్. నేను ఇంకా సబ్జెక్టులకు రాలా, నా సబ్జెక్టు పక్కకు వచ్చి మాట్లాడుతున్నా మీకు చెప్పాలని. యేసు క్రీస్తు ప్రభు మూడు మేకులు పీక్కున్నట్టు చచ్చి కూర్చునే వాళ్ళం. ఆయన పవిత్రుడు, ఆయన జన్మ పవిత్రమైంది, ఆయన పుట్టుక పవిత్రమైంది. ఏమండి, ఆయన బ్లడ్ పవిత్రమైంది. మరియమ్మకు పుట్టాడని చెప్పారు, చూసారా? వింటున్నారా మీరు? మరియమ్మకు పుట్టలేడా? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఎట్లా పుట్టాడు చెప్పండి? పరిశుద్ధాత్మ అనండి. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పుట్టించలేడా? ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నా తెలుసా? సరోగసి అంటారు దాని పేరు. సరోగసి అంటే ఏంటంటే, ఇప్పుడు సినిమా యాక్టర్లు చేస్తారు ఈ పని, సరోగసీలు. సినిమా యాక్టర్లు ఏం చేస్తారంటే, ఒక ఆడపడుచు సినిమా యాక్టర్ తన గర్భం ధరించి ఒక పిల్లలో కానీ తన అందాన్ని పోగొట్టుకోవట్లా, అందుకొరకు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి సరోగసి అంటే ఏంటంటే, ఒక అద్దె గర్భం తీసుకుంటారు. ఒక అద్దె గర్భం తీసుకుని ఆ అద్దె గర్భాన్ని కొనుక్కుంటారు. ఆ అద్దె గర్భంలోనికి వేరే వాళ్ళ యొక్క కీటకాలు, క్రిములు, అంటే పురుషులకు సంబంధించినటువంటి క్రిములు లోపల పంపిస్తారు. అద్దె గర్భంలోనికి శుక్ర కణాలు అద్దె గర్భంలోనికి ప్రొడ్యూస్ చేస్తారు. ఆ అద్దె గర్భాన్ని తీసుకున్న అమ్మాయి వీళ్ళకి బంధువులు అయి ఉండాలి. ఆ అమ్మాయి వయసు 25 నుంచి 30 లోపు అయి ఉండాలి. ఈ అద్దె గర్భం తీసుకుని 10 లక్షల రూపాయలు ఈ అద్దె గర్భం కొనుక్కొని పిల్లలను కూతురును కొడుకును పుట్టించుకున్న తర్వాత ఇంకా ఆ అమ్మాయి రెండో కాన్పుకి వద్దని చెప్పేసి సంతకాలు పెట్టించుకొని స్టాంపుల మీద సరోగసి చేస్తున్నారు. శుక్ర కణాలు అద్దె గర్భంలోనికి ప్రొడ్యూస్ చేసి ఈ సినిమా యాక్టర్లు 10 లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కొని అద్దె గర్భాన్ని ఒక పిల్లోడునో కూతురునో కొడుకును పుట్టించుకొని తీసుకుంటున్నారు. పుట్టిన తర్వాత 10 లక్షల రూపాయలు ఇస్తారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి వయసు 25 నుంచి 30 లోపు ఉండాలి. ఇంకో రెండో గర్భం చేయించుకోకూడదు ఆ అమ్మాయి. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టిస్తాను. తిక్కలోడా రాధా మనోహర్ దాసుగా? యేసు ప్రభు పరిశుద్ధాత్మతో పిల్లలను పుట్టించలేడా దేవుడు? మీకు ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు నేనే ప్రూఫ్, నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు మరియమ్మ మనిషి, యేసు ప్రభు కూడా మనిషి. మరియమ్మ నుంచి పుట్టాడు కాబట్టి యేసు ప్రభు కూడా మనిషి. ఆయన రక్తాన్ని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు మీ బోర్డు చూసా నేను, ఆ యేసు రక్తం మీద రాశారు కదా బోర్డు. యేసు రక్తమే ఈ రాత్రి మీకు పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తముతో మీ జీవితాలను తడుపును గాక. ఇంకెవరికైనా తడకపోతే ఈ రాత్రి తడుపుకోండి, మీ జీవితాలు పారమైపోతాయి. నెంబర్ 1, యేసు క్రీస్తు ప్రభు పుట్టింది పరిశుద్ధాత్మతో పుట్టాడు. నేను ఐ విట్నెస్ 1 రిపోర్ట్లు చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు బ్లడ్ 3 చోట్ల దొరికింది. నంబర్ 1, యేసు ప్రభు వారు శిలువ మీద రక్తం కార్చి చచ్చిపోయి పెద్ద కేక వేశాడు. కేక వేసినప్పుడు భూకంపం వచ్చింది. సమాధులు కూడా తెరవబడి లేచి నడిచారు. భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు యేసు ప్రభు కల్వరి కొండ కిందకి చాలా సార్లు వెళ్ళాను నేను. అమెరికా, కాలిఫోర్నియా, రాన్ వైట్ కూడా లోపలికి వెళ్ళాడు. ఆ రిపోర్ట్ కూడా చూపిస్తున్నప్పుడు మీకు పెద్ద భూకంపం వచ్చింది. యేసు చచ్చిపోయిన వెంటనే యేసు ప్రభు కాళ్ళ దగ్గర కూడా భూమి చీలింది ఆ భూకంపానికి. యేసయ్య నెత్తి పెంచి ఇంకా 2-3 చుక్కలు బ్లడ్ చుక్కలు మిగిలింటే ఆ బ్లడ్ చుక్కలో చీలిపోయిన భూమి లోపలికి వెళ్ళి పడి కింద ఆ 2-3 చుక్కలు లాస్ట్ లో మిగిలిపోయిన చుక్కలు. ఆ మిగిలిపోయిన చుక్కల్లో పడితే కల్వరి కొండ కింద లోపల గుహ అండి. అది కేవ్ అంటారు ఇంగ్లీష్ లో, గుహ. ఆ గుహలో లేవి యాజకులు మందసం పెట్టారు. మందసం ప్రత్యక్షగూడెంలో ఉండే మందసం లోపల పెట్టారు. ఎప్పుడో పెట్టేసి ఉంచారు వాళ్ళు ఆల్రెడీ. దాని మీద వెళ్ళి బండి 2-3 చుక్కలు. అమెరికా, కాలిఫోర్నియా, రాన్ వైట్ టీం లోపలికి వెళ్ళి చూస్తే మందసం ఉంది. ఏంట్రా ముందు దుమ్ము కొట్టుకుపోయింది మందసం. అది ప్రపంచం అంతా తిరిగి అడగొచ్చింది. నేను లాస్ట్ లో అది పెద్ద స్టోరీ. మొత్తం నీళ్లతో శుభ్రంగా మందసాన్ని కడిగారు, క్లీన్ చేశారు. దుమ్ము మొత్తం కడిగితే 2-3 చుక్కలు అతుక్కుపోయి అలాగే ఉన్నాయి బాటిల్లా. ఏంట్రా అని చూస్తే బ్లడ్ చుక్కలు కనిపెట్టారు వీళ్ళరే. ఇది యేసే బ్లడ్ రా ఖచ్చితంగా అని చెప్పేసి ఆ 2-3 చుక్కలు అతుక్కుపోతే బ్లేడు పెట్టి గీరి ఆ పొడి పొట్లం కట్టి బ్లడ్ టెస్ట్ ల్యాబులకు పంపించారు. పిచ్చి బ్లడ్ టెస్ట్ ల్యాబులు కాదవి, గవర్నమెంట్ ఇంటర్నేషనల్ అప్రూవ్డ్ బ్లడ్ టెస్ట్ ల్యాబుల్. నెంబర్ 1 నేను చూసా, నేను ఐ విట్నెస్. నెంబర్ 1 అక్కడ దొరికింది. నెంబర్ 2, యేసు ప్రభు బ్లడ్ రెండో చోట దొరికింది. అది ఎక్కడంటే యేసు ప్రభు సిలువ మోసింది కైపా భవంతి నుంచి కలవరకొండ దాకా మోసాడండి. కైపా భవంతి నుంచి కలవరకొండ దాకా 2000 అడుగులు. 14 చోట్ల సిలువ కింద పడేశాడు. 8వ చోట కింద పడేసినప్పుడు ఒక ఆడపడుచు వచ్చి ఏడుస్తుంటే, అమ్మ నా కోసం ఏడవబాక, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవని చెప్పాడు. ఆ పేరు వెరోనికా. బైబిల్లో ఉండదు ఆమె పేరు, యోసేఫ్ గ్రంథాల్లో ఉంటుంది. ఆమె దగ్గర ఇట్లాంటి తెల్లని క్లాత్ ఉంటే యేసు ప్రభు మొక్క రక్తంతో ఉండేటట్టు అద్దింది. ఇట్లా అద్ది ఆడబెట్టింది. ఆ అద్దిన రక్తం ఆ క్లాత్ మీద కూడా వేసే రక్తం చుక్క 2 పండి దాంట్లో నుంచి కూడా తడిపి 2 చుక్కలు ల్యాబ్ పంపించారు. నెంబర్ 2. నెంబర్ 3 నేను చూడలేదు. అది
అదేంటంటే యేసు ప్రభు అంగి ఇప్పుడు కూడా ఉందండి. రోములో ఇటలీ గర్భాలయంలో పెట్టారు, అద్దాల మధ్యలో పెడతారు. దాంట్లోంచి కూడా తీసి 2-3 చుక్కలు తడిపి వేసే బ్లడ్ టెస్ట్ కి పంపించారు. వినండి జాగ్రత్తగా. ప్రపంచంలో ఒక హిందూ కాదు, ఒక ఓసీ కాదు, ఒక బీసీ కాదు, ఒక డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, అమెరికా వాడు, తెల్లడు కాదు, నల్లడు కాదు, ఎవడైనా సరే రాత్రి ఒప్పుకునేటువంటి రిపోర్ట్ చెప్తున్నా, యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఆయన రక్తంలో టాప్ రిపోర్ట్ ఉంది. ఆయనే పవిత్రుడు, పరిశుద్ధాత్మతో గర్భం ధరించిందనే దానికి రిపోర్ట్ నంబర్ 1 రిపోర్ట్. యేసు ప్రభు బ్లడ్ రిపోర్ట్ నంబర్ 1. యేసు క్రీస్తు ప్రభు రక్తములో ఎప్పటికీ కూడా జీవం ఉన్నదని వచ్చింది రిపోర్ట్. దీని కొట్టరు వీళ్ళు చప్పట్లో, కొట్టో గట్టిగా. ఎవడో మాట్లాడతాను కుదరదు. యేసు ప్రభు రక్తంలో ఇప్పుడు కూడా జీవం ఉంటుంది సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని సైన్స్ ఒప్పుకోదు. ఇది చూడండి అన్న, ఆడవాళ్ళు కూరగాయలకు వస్తుంటారు, అప్పుడప్పుడు ఏలు కట్టయింది. కూరగాయలకు వస్తున్నప్పుడు 2-3 చుక్కలు కింద పడుతుంది. మీకు తెలుసా, 2-3 చుక్కలు బ్లడ్ చుక్కలు కింద పడ్డ వెంటనే 5 నిమిషాలు చచ్చిపోతాయి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి కాలు చేయి ఇరిగితే బ్లడ్ పడితే 5 నిమిషాలు చచ్చిపోయింది. అందుకే రక్తదానం చేసేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా 250 ml రక్తదానం ఇస్తాం మనం. అది ప్యాకెట్ లోకి ఎక్కించి డైరెక్ట్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతాడు కాబట్టి చచ్చిపోదు. కింద పడిందంటే అవుట్. ఇదేంటండి, యేసు ప్రభు రక్తం ఇప్పటికి 2024 సంవత్సరాలు అయితే ఇప్పుడు కూడా జీవం ఉంటామేంటి? అదే సార్, యేసు ప్రభు రక్తంలో టాప్ నంబర్ 1. నంబర్ 2, యేసు క్రీస్తు ప్రభు బ్లడ్ రిపోర్ట్ నంబర్ 2 ఏంటి తెలుసా? మీకు అర్థమయ్యేటువంటి మాటలు చెప్తున్నా. హై పిచ్ అమెరికాలో, లండన్ లో చెప్పినట్టు చెప్తే ఇక్కడ నుంచి పారిపోతారు మీరు. అందుకొరకు మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ చెప్తున్నా. 2వ రిపోర్ట్ ఏంటి తెలుసా? యేసు ప్రభు బ్లడ్ రిపోర్ట్. యేసు క్రీస్తు రక్తములో పురుషునికి సంబంధించిన కణాలు, క్రోమోజోములు కూడా లేవు. ఎందుకు అంటే, యేసయ్య ఎలా పుట్టాడు? మరియమ్మ యోసేపులు ఇద్దరు దాంపత్యం పుట్టాడా? కాదు కదా, పరిశుద్ధాత్మతో పుట్టాడు. అందుకే మరియమ్మ యోసేపులు ఇద్దరు దాంపత్యం చేస్తే యేసయ్య పుట్టలేదు. కాబట్టే యేసు ప్రభు బ్లడ్ లో పురుషులకు సంబంధించిన కణాలు, క్రోమోజోములు కూడా లేదు. 3వ రిపోర్టు దెబ్బకు మైండ్ పోయి మైండ్ వచ్చిన రిపోర్ట్ ఇది. మరి మీకు ఎట్లా అర్థమవుతుంది? 3 రిపోర్ట్ అని జాగ్రత్తగా. ఆడవాళ్ళు కూర్చున్నారు ఇక్కడ మగవాళ్ళం కూర్చున్నాం మేమందరం, రైట్? ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లోడి ప్రపంచంలో పుట్టాలంటే తల్లివి 23, తండ్రివి 23 క్రోమోజోములు. తల్లివి 23, తండ్రివి 23 ఎంత? 46. చెప్పండి, కొంచెం ఇతరులు చెప్పండి. ఇలా కోపం వచ్చినప్పుడు గట్టిగా చెప్పారు, ఎంగళ చెప్పండి. 46 చెప్పా. నీలోనేనమ్మా తల్లి, నీలోనే. నీకు తెలియదు అదే. నీలో మీ అమ్మాయి 23, మీ నాన్నకి 23. నాలో మా అమ్మాయి 23, మా నాన్న 23. 46 అంటే క్రోమోజోములు మనందరిలో కూడా, ప్రపంచంలో ఎవరైనా సరే. ఇప్పుడు 23, 46 కదా, రైట్? యేసు క్రీస్తు ప్రభు బ్లడ్ లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కన్నారంటే 46 ఉండాలా. లేదు మరియమ్మ కుక్కదానికే పుట్టాయంటే 23 ఉండాలా. అట్లా లేవండి. 23 లేవు, 46 లేవు, 24 ఉన్నాయి క్రోమోజోములు, కణాలు. డాక్టర్లు, బైబిల్ పండితులు ఇచ్చిన రిపోర్ట్ ప్రపంచం వదిలిపోయి డాక్టర్లు యేసు ప్రభువుని నమ్ముకున్నారు సార్. ఏమో తెలుసా? బైబిల్ పండితులు డాక్టర్ చెప్పిన రిపోర్ట్ ఏంటి తెలుసా? మరియమ్మలోని చేసి పుట్టాడు కాబట్టి 23 మరియమ్మవి, 24వది వై క్రోమోజోము పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేశాడు అని చెప్పారు. ఇది ఓపెన్ సీక్రెట్. నేను గొప్పగా చెప్పటమే కాదు. రండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోకుండా ఆయన్ని, ఆయన రక్తాన్ని, ఆయన గొప్పతనాన్ని శంకిస్తూ బాప్తిసం తీసుకోవడానికి వెనకడిగేస్తూ మాది ఓసీ అండి, మాది బీసీ అండి, మాది ఎస్సీ అండి, మాది ఎస్టీ అండి, మేము రావండి, కొంతకాలం ఆగుతామండి, మా పెళ్ళం వెళ్తామండి, మా పెళ్ళం చెంగు పట్టుకొని పర్వకం వెళ్తాం అనుకుంటాను. నువ్వు వెళ్ళగా ఒక్క యేసు ప్రభు రక్తంలో కడగబడితేనే నీ పాపములు క్షమించబడి. రైట్, నా పాయింట్కి వచ్చేస్తాను. నోయమి ప్రయాణము విశ్వాసంతో సాగల. ఏం చేసిందండి? ఈమె ప్రార్థన లేకుండా వెళ్ళిపోయింది.